ఇది మెయిన్ ఎంట్రన్స్, బాల్కనీ. ఇది టీవీ క్యాబినెట్. కొంచెం ఇది ఇక్కడ ఏదో బటర్ఫ్లైస్. ఇది ఇన్వర్టర్ బాక్స్. ఇది ఇక్కడ కంప్యూటర్లు పెట్టుకునే ఏరియా, దానికి సంబంధించిన స్టోరేజ్ వగేరా వగేరా. సీలింగ్ ఇది. ఈ లో రూఫ్కి సంబంధించిన వుడ్ వర్క్. క్రాకరీ యూనిట్కి ఇది. ఇది దేవుడి గదికి సంబంధించిన వుడ్ వర్క్. ఇది వాష్ బేసిన్, హాల్లో ఉన్న వాష్ బేసిన్, దానికి సంబంధించిన యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఫిట్టింగ్. ఓకే, ఇది కిచెన్ ఎంట్రన్స్. కిచెన్లో వుడ్ వర్క్. కింద ఎవరు అసలు ఇది మాడ్యులర్ కిచెన్ సంబంధించినవి. ఇది ఇది గ్యాస్ పెట్టుకునే ప్రొవిజన్. ఇది సరే, ఇవన్నీ బాస్కెట్లు, ఏదో స్పెషల్గా పచ్చళ్ళు పెట్టుకోవడానికి సంబంధించింది. ఇవన్నీ కింద. ఇది కిచెన్ ప్లాట్ఫాము. సింక్. ఇది చిమ్నీ. కిచెన్ ప్లాట్ఫామ్ పైన స్టోరేజ్. సైడ్ కొత్త పైన సజ్జా మీద ప్లాట్ఫామ్ లాగా తయారు చేసాము. గింజలు ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి, వాటర్ స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇది అవసరమైన పెట్టుకోవచ్చు, లేదంటే కింద బటన్ నొక్కితే కిందకి వెళ్ళిపోతుంది. మొత్తం అంతా ప్యానలింగ్ చేశాను. అదంతా కిచెన్లో ఎక్కడ గోడ కనపడేది ఇక్కడ దాదాపుగా ఇట్లా ఎక్కడైనా కనిపిస్తే అక్కడంతా ప్యానలింగ్ చేశాను. ఇది మా బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇది ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లో అయిపోయింది. అది మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్. ఇది పైన ఏమో ఫ్రేమ్ వర్క్, కింద బాక్స్ వర్క్. ఇది ఇది ఇదొక వుడెన్ అల్మారా, బాక్స్ అల్మారా చేయించాను. ఒకటి ఇదొక చిన్న స్టెన్సిల్ డిజైన్ అంట, ఒకటి చేయించాను. జస్ట్ ఇది బీరువా పెట్టుకోవడానికి కవర్ అవుతుంది. ఇది డ్రెస్సింగ్ టేబుల్ కమ్ ఇది అనమాట. ఇది కొద్దిగా స్టడీ టేబుల్ టైప్లో, దాని కింద ఒక స్టోరేజ్ ఇది వచ్చిందనమాట ఇంట్లోకి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీద కొద్దిగా ఫ్యాన్సీ టైప్లో ఉండాలని కొద్దిగా
కలర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఇది బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్. ఇది ఫుల్ ఖాళీ. ఇదేమో ఆ రూమ్లో అట్లా స్ట్రీట్ లైట్లో ఒకటి ఉంది కదా, ఇక్కడేమో ఇట్లా పెట్టించాను. యాక్చువల్ రూఫ్ మీద రేడియో పెట్టించాను. అది లైట్ ఇస్తే కానీ కనబడదు. స్టార్స్ మూన్ ఉన్నాయి కదా. అవును, చూడలేదు నువ్వు? చూపిస్తా. ఇది మొత్తం ఇక్కడ ప్యానింగ్, ఎక్కడ గోడ కనపడకుండా ప్యానింగ్ వరకు. అది ఆగలేనా నాయన, అది ఆగు. సో ఇది ఇంకా ఇట్లా హాల్ మొత్తం. ఓకే, బాయ్.